ఇది వరకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట, ఇప్పుడేమో అంటారు గెలిచినవు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముగ్గురు చేసారు, పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేశారు, ఇప్పుడు వాళ్ళు చల్లగా పడతారు ఇక, మీరు ఒక్కరే కనబడతారు, మొత్తం బరువు మీ మీదకే పడుతుంది. అది అట్లా ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఖర్చు ఉంటుంది. చాలా ఓపిక కావాలి, సంయమనం కావాలి, మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తేండి. ఎక్కడ ఏమీ అధైర్యపడకండి, బాధపడొద్దు. ఇది పదవి అనేది ఒక బాధ్యత. మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా, వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు. మీరు అట్లా ఎదగాలి, మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైస పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పను కానీ, నాతో పని చేసింది, మస్తు పని చేసింది. నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిన, మంత్రిగా ఉట్టి ఫుల్ పైసలు ఇచ్చిన, బాగా డెవలప్ చేసింది. ఇక అసలు కాని పనే లేదు. మళ్ళీ నిలబడ్డారు సర్పంచ్కు. ఏమైంది? 30 ఓట్లు వచ్చినాయి, 60 ఓట్లు వచ్చినాయి. మరి 20 డెవలప్మెంట్ అంతా ఇన్ని రోడ్లు వేస్తేవి, గుళ్ళు కట్టివి, కుల సంఘాలు కట్టివి, మహిళా సంఘం కట్టివి, వాటర్ ట్యాంకులు కట్టివి, బుగ్గలు వేస్తేవి, ఐ మాస్క్ లైట్లు పెట్టివి, ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబడితే 50-60 ఓట్లు వచ్చినాయి. ఏమైందంటూ? నీ నడవడిక దెబ్బతిన్నది, నీ మాట ఎక్కడో పోయింది, నీలో ఒక అహంకారం అనే ఒక మార్పు వాళ్ళు చూసిండ్రు. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా బండకేసి కొట్టిరు.